మీ జెడ్ ప్లాంట్ ఆకులు మసకబారిపోయినాయా? దుమ్ముతో కప్పబడి పచ్చదనం కోల్పోయిందా? కేవలం ఒక చిన్న శుభ్రతతో మీ మొక్క మళ్ళీ మెరిసిపోతుంది. ఈరోజు దుమ్ము పట్టిన జెడ్ ప్లాంట్ను ఎలా శుభ్రం చేయాలో, దానివల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఏంటివో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. మన ఇంట్లో పెంచే జెడ్ ప్లాంట్ అందంగా ఉండడమే కాదు, అదృష్టానికి, సానుకూల శక్తికి తీసుకొస్తుందని చాలామంది నమ్ముతారు. కానీ దాని ఆకులపై దుమ్ము పేరుకుపోతే మాత్రం మొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది. మొక్కను నీరు ఎంత ముఖ్యమో ఆకులకు శుభ్రత అంత ముఖ్యము. జెడ్ ప్లాంట్ ఆకులపై దుమ్ము ఎక్కువగా పేరుకుంటే సూర్యరశ్మి ఆకులకు సరిగ్గా చేరదన్నమాట. అందువల్ల ఆహారము తయారు చేసుకునే ప్రక్రియ మాత్రం తగ్గిపోతుంది. ఇకపోతే మొక్క ఎదుగుదల మందగిస్తుంది. ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. పురుగులు, వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే జెడ్ ప్లాంట్ ఆకులు గినంగా శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా ఉన్నప్పుడే ఆ మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుంది అన్నమాట. అది ఎలా తయారు చేసుకోవాలి, అసలు ఎలా శుభ్రంగా ఉంటుంది అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. చూడండి ఎట్లా దుమ్ము పట్టిపోయింది. అసలు చూడండి, ఆకుకు దుమ్ము ఉందన్నమాట. చాలా లెంతీ ప్రాసెస్ ఉంటుంది ఇది. ఎందుకంటే ఒక్కొక్క ఆకును క్లీన్ చేయాలంటే కొంచెం కష్టమైన పని. అయినా సరే మనం ఓపిక తెచ్చుకొని జెడ్ ప్లాంట్ ఆకులను క్లీన్ చేయాలన్నమాట. అయితే చాలామంది వాటర్ స్ప్రే చేస్తూ ఉంటారు. అలా కాదు, ఇలా చేయండి. 1 లీటర్ లేకుంటే ఒక చిన్న గాజు పాత్ర తీసుకొని 1 టీ స్పూన్ అంతా పసుపు వేయాలి. పసుపు వేసి దీని నిండా వాటర్ పోసి ఒక ½ అన్ అవర్ అట్లనే ఉంచాలన్నమాట. ½ అన్ అవర్, 1 అవర్, 2 అవర్స్ అట్లా ఉంచేసి పెట్టాలన్నమాట. ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. వాటర్ పోసేసి క్యాప్ పెట్టేసి దీని నిండా పెట్టేసినాం. క్యాప్ పెట్టేస్తున్నాం. క్యాప్ పెట్టేసి అయితే పెట్టేసిన ఒక 2 అవర్స్ అయింది అనమాట. ఇంకా 2 అవర్స్ అయిపోయాక ఇట్లా అయ్యింది. ఇప్పుడు దీన్ని వడగట్టుకుంటున్నా. వడగట్టుకొని ఆ పసుపు నీళ్ళతోటి జెడ్ ప్లాంట్తో ఒక మంచి గుడ్డను తీసుకుంటా. ఒక మృదువైన గుడ్డను ఈ నీటిలో ముంచి పిండి ఆకులను మెల్లగా తుడవాలి. గట్టిగా రుద్దొద్దు. ఇకపోతే ఆకులు అప్పుడు కానీ ఆకులు అందంగా మారవన్నమాట. చూడండి, ఇగో ఇదన్నమాట. ఏముంటుంది, పౌడరే కదా. పౌడర్లో అయినా ఏం వెళ్తుంది అనుకుంటాం కానీ సన్నం ఉంటుంది అనమాట. అది కొంచెం వచ్చేస్తుంది. అయినా పర్వాలేదు. ఇగో చిన్న గుడ్డ తీసుకొని ఒక్కొక్క ఆకును మెల్లగా తుడవాలి. అప్పుడే సూర్యకాంతి బాగా అందుతుంది. మొక్క వేగంగా పెరుగుతుంది. కొత్త చిగుళ్ళు ఎక్కువగా వస్తాయి. మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. దుమ్ము తొలగించడం వల్ల ఆకులు కాంతి బాగా గ్రహించి మొక్క ఆరోగ్యం తయారు చేసుకునే సామర్థ్యం మాత్రం మెరుగవుతుంది. ఇక ఇంటి అందాన్ని పెంచుతుంది. చిన్న కుండీలో పెంచినా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇక తక్కువ సంరక్షణతో రోజు నీరు అవసరం లేదు. ఈ మొక్కకు అస్సలు అవసరం లేదు. రోజు ఒక్కొక్క ఆకుని ఇట్లా క్లీన్ చేయాలి. కింది సైడ్, పై సైడ్ ఒక్కొక్క ఆకుని క్లీన్ చేయాలంటే కొంచెం టైం పట్టే ప్రాసెసే. కానీ మన చెట్టు అందంగా కనిపించాలంటే మాత్రం ఈ లెంతీ ప్రాసెస్ అయినా కానీ తప్పకుండా చేయాల్సిందే అన్నమాట. ఆకులు గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి ఆక్సిజన్ విడుదల చేస్తే అప్పుడు ఇట్లా అయితే ఇక చూడు, కిరణజన్య సంయోజక్రియ ఆకుల ఈ మొక్కకు సరిగ్గా అందదన్నమాట. చూడండి మళ్ళీ ఒకసారి. అంత చాలా డస్ట్ ఉంది అసలు ఆ చెట్టు పైన. చూడండి నీళ్ళు ఎట్లా బ్లాక్ కలర్లోకి మారిపోతున్నాయి, పసుపు నీళ్ళు. ఇకపోతే ఇది మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు. చాలామంది దీన్ని మనీ ప్లాంట్ ట్రీ లేదా లక్కీ ప్లాంట్ అని పిలుస్తారు. ఇక శుభ్రమైన ఆకు మొక్కకు బలం, శుభ్రమైన మనసు మనిషికి బలం అనమాట. దుమ్ము పేరితే వెలుగు తగ్గుతుంది. నిర్లక్ష్యం పెరిగితే ఎదుగుదల తగ్గుతుంది. మొక్కను ప్రేమిస్తే మొక్క పచ్చగా నవ్వుతుంది. ఆకును కాపాడితే మొక్క కాపాడబడుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, జెడ్ ప్లాంట్ ఎరువులు వేయడం ఎంత ముఖ్యమో దాని ఆకులు శుభ్రంగా ఉంచడం కూడా అంతే ముఖ్యం. దుమ్మును తొలగిస్తే మొక్క మరింత ఆరోగ్యంగా, అందంగా పెరుగుతుంది. ఇక పరిశోధకులు కూడా దుమ్ము ఆకులపై పేరుకుపోతే కాంతి గ్రహణం తగ్గి మొక్క ఎదుగుదల మందగించవచ్చు అని చెప్తున్నారు. మొక్కలపై ప్రేమ